నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ ఫ్యామిలీ, అసలు ఈ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే అనుకోవాలి. ఎందుకంటే తరతరాలుగా వేసిన పాపమే ఈరోజు మరి బుడమేరు పొంగింది. ఎందుకు పొంగింది ఏంటి, అసలు వీళ్ళ ఫ్యామిలీకి బుడమేరు పొంగడానికి గల కారణాలు ఏంటి, వాటి వెనకాల ఉన్న కథ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైఎస్ ఫ్యామిలీ అంటే 4 తరాల వైఎస్ ఫ్యామిలీ చేయబట్టి ఈరోజు బుడమేరు వంగింది. బుడమేరు వంగడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. అసలు ఏంది మరి వైఎస్ ఫ్యామిలీకి ఈ బుడమేరు వంగడానికి గల కారణాలు ఏందా, కథ ఏంది అసలు? చాలా మంది అనుకుంటారంటే వాళ్ళు ఏదో కడపలో ఉన్నారు కదా, వాళ్ళకేను బుడమేరు పొంగి గ్రామాలు మునిగిపోవడానికి సంబంధం ఏంది, నాకు కూడా అదే డౌట్ ఉన్నది అని చెప్పి అనుకుంటారు. సహజం అది. ఎందుకంటే చరిత్ర తెలియదు కాబట్టి చాలా మందికి తెలియదు. మనకు కూడా ఈ మధ్యనే తెలుస్తుంది. ఈవెన్ నేను సీనియర్ జర్నలిస్ట్ అయిన కూడా అసలు వైఎస్ ఫ్యామిలీకి బుడమేరు చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోవడానికి సంబంధం ఏంది అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు బయటపడినటువంటి అంశాలు ఏంటంటే, దాదాపుగా 1956లో ఇప్పుడు విమలారెడ్డి అనే ఆవిడ ఒక అత్త, మేనత్త మామ జమీందారు ఇక్కడ విజయవాడలో అదే బుడమేరు పక్క పరిసర ప్రాంతాల్లో అక్కడ జమీందారుగా ఉండేవారు. ఆ టైంలో బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ పెద్దది కట్టాలని చెప్పి భావిస్తే ఆయన అడ్డుకొట్టారు. దాంతో ఆగిపోయింది. లేదంటే కృష్ణా నదికి సంబంధించి ఎంత ప్రవాహం ఉందో అంత ప్రవాహాన్ని నిలిపే సామర్థ్యం ఉన్నటువంటి డైవర్షన్ ఛానల్ నిర్మించాలని అప్పట్లో ప్లాన్ చేసింది గవర్నమెంట్. కానీ అతను జమీందారుగా ఉండి అతను ఉండేటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి భూములు పోతాయని చెప్పేసి అతను అడ్డుకొట్టాడు. దాంతో అది మూలన పడింది, అయిపోయింది. ఒక తరం అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత దాన్ని బుడమేరు ఛానల్ని కొంచెం ఆధునీకరించి దాన్ని బాగు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి బతికొన్న రోజులు ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పోలవరం కుడి కాలువలు దువ్వాడు ఆయన. ఫస్ట్ పోలవరానికి సంబంధించిన ప్రాజెక్ట్ జోలికి వెళ్లకుండా కాలువలు, మట్టి పనులకైతే డబ్బులు సంపాదించుకోవచ్చు, అది చేశాడు ఆయన. తర్వాత ఏం చేశారు? కొల్లేరు. ఇప్పుడు బుడమేరు నుంచి కొల్లేరుకి ప్రవాహం ఉండాలి. ఆ కొల్లేరుకి సంబంధించినటువంటి విస్తీర్ణం ఏదైతే ఉందో దాన్ని తగ్గించేశాడు. కొల్లేరు పరిధిని తగ్గించేశారు. కొల్లేరు పరిధిని తగ్గించినప్పుడు నీకు ఆ నీళ్లు ఎట్టబోతాయి? ఆ కొల్లేరు ప్రాంతం మొత్తం కూడా నీకు చేపల చెరువులు ఆక్యుపేషన్కి అప్పుడు సగం అయింది. తర్వాత ఇప్పుడు ఆయన పోయాడు. ఆయన పోయిన తర్వాత సరే చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఈయన ఏం చేశాడు? 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి ఈ బుడమేరుని ఆధునీకరించడంతో పాటు దీని కెపాసిటీని పెంచడానికి 3 విడతలుగా చేయాలని చెప్పేసి ఈయన టెండర్లు పిలిచి 150 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టాడు. ఖర్చు పెట్టి దాన్ని చేసే లోపల ఈయన అధికారం నుంచి దించేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశాడు? దాన్ని అసలు పట్టించుకోవాలి. బుడమేరు ఆధునీకరణ కానీ బుడమేరు గురించి కానీ పట్టించుకోకపోగా ఆయన హయాంలో ఏం జరిగింది? బుడమేరు వాగు చుట్టుపక్కల మొత్తం ఆక్యుపై అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది, 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారనేది ఆక్యుపై చేసిన సర్వే నెంబర్లతో సహా ఇప్పుడు గవర్నమెంట్ చెప్తోంది. 90% ఆక్యుపై చేశారని చెప్పి 90% అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా 2 days బ్యాక్. 90% ఆక్యుపేషన్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళే చేశారని. వాళ్ళు ఏం చేశారు? చేపల చెరువులు వేసుకున్నారు. బుడమేరు వాగుని ఆక్యుపై చేసి చేపల చెరువులు వేసుకున్నారు. చేపల చెరువులు వేసుకున్నప్పుడు వాగు ఏమైంది? నీటి ప్రవాహం అంతా ఆగిపోయింది. జనరల్గా ఏమవుతుందంటే, మామూలుగా పొలాలు ఉన్నప్పుడు, మామూలు పొలాలు ఉన్నాయనుకో, పొలాల్లో ఎక్సెస్ వాటరు వర్షం పడినప్పుడు తాగుతాయి. ఈ ఎక్సెస్ వాటరు ఈ బుడమేరు వాగుకి కలుస్తాయి. ఇప్పుడేంటి? వీళ్ళు చేపల చెరువులు వేశారు. చేపల చెరువులు వేసి ఆ మొత్తం చేపల చెరువులో వాళ్ళు నీళ్లు నిల్వ ఉంచుతారు. వర్షం పడింది అనుకో, ఆ చేపల చెరువులో నీళ్ళు ఎటుపోవాలి? మొత్తం ఒక్కసారిగా బుడమేరు వాగులోకి వస్తాయి. బుడమేరు వాగులోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? కెపాసిటీకి మించి దాని కెపాసిటీ 15,000 క్యూసెక్లు, 60,000 క్యూసెక్లు వచ్చినాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు దానికి ఎట్టొస్తుంది 60,000 క్యూసెక్లు ఒక్కసారిగా? ఎంత ఒకవేళ వర్షం కురిసినా కానీ, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం క్లౌడ్ బర్స్ట్ జరిగి ఒక 40 సెంటీమీటర్లు వర్షం ఒకే చోట కురిసింది అనుకుందాం. అయినా కానీ అంత ఎట్టొస్తుంది? 60,000 క్యూసెక్లు వచ్చిందని చెప్పి
అంచనా వేస్తున్నారు. అంటే చెరువు నీళ్ళు బయటకు వచ్చాయంటారు. అంతే కదా, చెరువుల్లో ఆల్రెడీ నింపుంటారు. చేపల చెరువులు అంటే ఆల్రెడీ నిండుగా ఉంటాయి. ఆ నిండుగా ఉంటే నీళ్లు తాగవు, పైగా భూమి తాగదు కదా, ఆల్రెడీ తాగి వాళ్ళు చెరువులో నింపుంటారు కాబట్టి తాగాల్సింది కానీ తాగి ఉంటుంది భూమి. పడినటువంటి వాటర్ ఏమవుతుంది, ఆ చెరువులో నిండి ఆ చెరువులు అన్ని పొంగి బుడమేరు వాగులోకి వచ్చి ఉంటాయి. ఒక్కసారిగా 60,000 క్యూసెక్కులు రావడానికి కారణం అది అయ్యి ఉండొచ్చు ఒకటి. సో దాని కారణంగా బుడమేరు చుట్టుపక్కల గ్రామాలన్నీ మునిగిపోయినాయి. అంటే ఎక్కడ దీనికి కారణమైంది, జగన్మోహన్ రెడ్డి కదా. అంటే 4 తరాలు 5 తరాల నుంచి వైఎస్ ఫ్యామిలీ చేసినటువంటి పాపం కారణంగా ఇవాళ 3 లక్షల మంది దాదాపుగా వరదల్లో చిక్కుకున్నారు. పైగా వాళ్ళేమంటారు, మేము రిటైనింగ్ వాళ్ళు నిర్మించాము, జగన్మోహన్ రెడ్డి రిటైనింగ్ వాళ్ళు నిర్మించాడు, దాని కారణంగానే సేవ్ అయ్యింది అని చెప్తున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు నిర్మించినటువంటి రిటైనింగ్ వాళ్ళే. ఆ రిటైనింగ్ వాళ్ళు కూడా 3 విడతలుగా కట్టాలని చెప్పేసి ఆల్మోస్ట్ 70% చంద్రబాబు నాయుడు హయాంలోనే కట్టారు. ఆ కట్టిన దాని మీదనే ఆ రోజున మినిస్టర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ను కొడాలి అని ఇద్దరు పోయి ఫోటోలు తీసుకొని ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. సో ఆ రిటైనింగ్ వాళ్ళు మిగతాది పూజ చేసింది జగన్మోహన్ రెడ్డి, కానీ 80% to 70% కట్టింది చంద్రబాబు నాయుడు. కాబట్టి దీని క్రానలాజికల్గా ఒక హిస్టరీని తీసుకుంటే కనుక బుడమేరుకు సంబంధించిన వాగుది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ తరతరాలుగా పాపాలు చేస్తారు. ఆ పాపాల ఫలితంగానే ఈ బుడమేరు చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోయాయని చెప్పచ్చు. దీని అఫీషియల్ హిస్టరీని కనుక తీసుకుంటే అసలు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేశారనేది 1956 ఏప్రిల్ 11న అప్పుడు ఎంపీగా అల్లూరి సత్యనారాయణ రాజు అనే అతను ఉండేవాళ్ళు. ఆయన బుడమేరు ఛానల్కి శంకుస్థాపన చేశారు. ఎప్పుడు 1956 ఏప్రిల్ 11వ తారీఖున చేస్తే ఆయన ప్లాన్ ఏంటంటే, అప్పుడు శంకుస్థాపన అప్పుడు ఎంపీగా ఉన్న ఆయన చేస్తే దానికి ప్లాన్ ఏంటంటే గణపవరం కొండల నుంచి అనంతారం కొండల మధ్య వరకు ఒక పెద్ద రిజర్వాయర్ని నిర్మించాలి అనేది దాని యొక్క లక్ష్యం. నిర్మించి ప్రకాశం బ్యారేజ్ కంటే కూడా 10 రెట్లు నీళ్లు నిల్వ ఉండేలాగా అక్కడ రిజర్వాయర్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. చేస్తే అప్పుడు వైఎస్ రాజారెడ్డి బంధువు గణపవరం ప్రాంత జమీందారుగా ఉండేవాడు. ఆయన పేరు ఏంటంటే బొల్లారెడ్డి కోటిరెడ్డి. ఈయన బంధువు అంటే ఎవరు, ఈయన బొల్లారెడ్డి కోటిరెడ్డి ఎవరు, ఈ విమలారెడ్డి ఉంది కదా జగన్మోహన్ రెడ్డి మేనత్తకు మామ ఈయన. అప్పుడు ఆయన ఆ బొల్లారెడ్డి కుమారుడు వెంకటేశ్వర రెడ్డి, ఆ వెంకటేశ్వర రెడ్డికి నీలం సంజీవ్ రెడ్డి ఇద్దరు దగ్గర సంబంధాలు ఉన్నాయి. నీలం సంజీవ్ రెడ్డి గాను ఈ వెంకటేశ్వర రెడ్డికి. ఆ సంబంధాలతోటి ఈ బుడమేరు రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆపేశారు. శంకుస్థాపన చేసినటువంటి బుడమేరు నిర్మాణాన్ని ఆపేశాడు ఆయన నీలం సంజీవ్ రెడ్డి ద్వారా. అప్పటి నుంచి బుడమేరు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి రిజర్వాయర్ని పూర్తి చేయకుండా ఈ వైఎస్ ఫ్యామిలీయే 3 తరాల క్రితం అడ్డుకుంది. అప్పటి నుంచి వరుసగా రాజశేఖర రెడ్డి అడ్డుకున్నాడు, రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటూ వస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి పాపమే ఇవాళ ఇంతమంది రోడ్డును పట్టడానికి, ఇంతమంది నిరాశ్రయులు అవడానికి కారణం అని చెప్పేసి మనం హిస్టరీ కొంచెం లోపలికి వెళ్తే కనుక అర్థమవుతుంది. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలను వక్రీకరించి చంద్రబాబు నాయుడు కారణంగా, చంద్రబాబు నాయుడు ఇల్లు మురిగిపోద్ది కారణంగా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ గేట్లు ఎత్తలేదు, దాని కారణంగానే విజయవాడ మునిగిపోయిందని చెప్పి వీళ్ళు చెప్తారు. సో దీని మీద డిబేట్కి రావచ్చు ఎవరైనా. ఆ రోజు ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి ఏ విధంగా కొల్లేరు సంబంధించిన కాంటూరు స్ట్రెచ్చర్ తగ్గించాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బుడమేరుకు సంబంధించిన వాగు ఆక్రమణలు ఎలా జరిగినాయి, ఆక్రమణలు ఎవరెవరు ఉన్నారు, ఆక్రమణల కారణంగానే ఇది అయిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి బుడమేరుని ఎందుకు ఆధునీకరించలేదు, దాన్ని ఎందుకు మూలన పడేశాడు, కనీసం దాంట్లో పూడికి కూడా తీసేయడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు, వీటన్నిటి మీద డిబేట్కి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తే 1956 నుంచి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ చేసుకుంటూ వచ్చినటువంటి పాపాల కారణంగానే విజయవాడలో ఇవాళ బుడమేరు చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోవడానికి, లక్షలాది మంది నిరాశ్రయులు కావడానికి
కారణము, ఈ విపత్తుకు కారణం వైఎస్ ఫ్యామిలీ రైట్ అని చెప్పి చెప్పచ్చు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.